హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాంశ్ వ్లాగ్స్. ఇవాళ మీకు థంబ్నైల్ చూసింటే అర్థమైపోయి ఉంటుంది కదా ఇవాళ వీడియో ఏంటి అనేది. నా కిచెన్ టూర్ వీడియో అన్నమాట. ప్రీవియస్గా కిచెన్ డిజైన్ చేసుకునేటప్పుడు మనం ఏమేం స్టెప్స్ యూస్ చేసుకోవాలి, సో దానివల్ల మన కిచెన్ నీట్గా ఉంటుంది అనే దాని గురించి నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్ అండి. ఇంకా లేట్ చేయకుండా అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోతున్నా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే మా కిచెన్ పార్టీషన్ అనమాట. నేనైతే బ్రేక్ఫాస్ట్ కౌంటర్స్ కానీ అలా ఏం యూస్ చేయలేదు. జస్ట్ ఒక పార్టీషన్తో సపరేట్ చేసి ఓపెన్ కిచెన్ కావాలి, స్పేస్ ఎక్కువ కావాలి అన్నట్టు తీసుకున్నా. యాక్చువల్గా ఈ ప్లేస్లో నేను బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అయితే పెడదాము అనుకున్నాను. బట్ నాకు కొంచెం స్పేస్ అయితే కంజెస్ట్ అవుతుంది అనిపించింది వన్స్ మనం ఇటు సైడ్ డైనింగ్ టేబుల్ వేయగానే. సో అందుకని లాస్ట్ మూమెంట్లో నేనైతే దాన్ని స్కిప్ చేశాను. అండ్ ఇటు సైడ్కి వస్తే ఇలా 3 పిల్లర్స్ లాగా పెట్టించేసాను అనమాట. అండ్ ఆ 3 పిల్లర్స్లో ఇలా ఒక 3 బాక్సెస్ లాగా అలా పెట్టేసా. అంతా కూడా నేను సేమ్ కలర్లోనే వెళ్ళాను, వేరే ఏ కలర్ యూస్ చేయలేదు ఈ పార్టీషన్లో. జనరల్గా కొంతమంది వేరే బాక్సెస్కి మాత్రం సపరేట్ కలర్ యూస్ చేస్తారు కదా, బట్ నేనైతే అలా వెళ్ళలేదు. సో ఫస్ట్ అయితే నేను కింద నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. నేను ఏమేమి పెట్టి డిజైన్ చేశాను అనే దాని గురించి. ఫస్ట్ దాంట్లో వచ్చేసరికి ఇలా చిన్న స్కూటర్ అయితే పెట్టేశాను అనమాట. ఇది చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఏం పెట్టినా పడేస్తుంటారు కదా, సో అదైతే పెట్టిన ప్రాబ్లం ఉండదు అన్నట్లు అలా పెట్టేశా. అండ్ ఈ బాక్స్లో వచ్చేసరికి ఇలా ఒక చిన్న సైకిల్, దాంతోపాటు ఇవి వచ్చేసి క్యాండిల్ హోల్డర్స్ అనమాట. ఈ క్యాండిల్ హోల్డర్స్ పెట్టేసా. అండ్ ద మోస్ట్ ఫేవరెట్ వచ్చేసరికి ఈ మనీ ప్లాంట్. ఇది ఆల్మోస్ట్ 3 years నుంచి నా దగ్గరే ఉందన్నమాట. ఇలా వాటర్లో పెట్టేశాను మనీ ప్లాంట్ని. అంటే ఒక చిన్న గ్లాస్ జార్ తీసుకొని వాటర్ వేసి అందులో పెట్టేశా. సో 3 years నుంచి ఇది ఇలానే ఉంది. సో అదనమాట. అండ్ దాని పైన వచ్చేసరికి ఇలాంటివి ఒక షో పీసెస్ తీసుకున్నాను. ఇవి హోమ్ సెంటర్లో తీసుకున్నాను అనమాట. అండ్ అన్నిటికీ కూడా చిన్న చిన్న స్పాట్ లైట్స్ అయితే ఇప్పించేసాం. అండ్ ఇటు సైడ్కి వచ్చేస్తే ఇవి హ్యాంగింగ్ లైట్స్ అనమాట. ఇవి నా కిచెన్ కలర్కి మ్యాచ్ అయ్యే విధంగా నేను నియరెస్ట్ షాప్లో ఒకటి తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసరికి చూడండి, సేమ్ ఈ 3 కలర్స్ మిక్స్ అయి ఉంటాయి, వుడ్, బ్లాక్ అండ్ వైట్ కలర్ అనమాట. ఈ 3 కలర్స్ యూస్ చేసి నేనైతే లైట్స్ తీసుకున్నాను. నా కిచెన్ మొత్తం కూడా ఇలా కింద బ్లూ, వైట్ అండ్ బ్లాక్ కలర్లోనే వెళ్ళాను అనమాట. మ్యాక్సిమం నేను పెట్టిన వస్తువులన్నీ కూడా అలానే ఉండాలి అన్నట్లు అలానే నేను తీసుకున్నా. సో నేను ఏమేమి చేశాను అనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి అయితే ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఈ పిల్లర్ బ్యాక్ సైడ్, ఈ పార్టీషన్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఫ్రిడ్జ్ ఉంటుంది అనమాట. సో ఈ ఫ్రిడ్జ్ని కవర్ చేయడానికి అన్నట్లే నేను అంటే ఇలా నేను పెట్టించాను ఈ పిల్లర్స్ అవి. సో దాని వెనకాల అయితే ఉంటుంది, ఈ పిల్లర్స్కి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఫ్రిడ్జ్ ఉంటుంది అనమాట. అండ్ ఈ ఫ్రిడ్జ్ మీద వచ్చేసి ఇలాంటి ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఒకటైతే పెట్టేశాను ఈ ఫ్రిడ్జ్ పైన. అంతే, ఇంకేం యూజ్ చేయలేదు. ఇది వచ్చేసి సింగిల్ డోర్ ఫ్రిడ్జ్. ఇదంతా గ్లాస్ ఫినిష్ వచ్చి ఉంటుంది అనమాట, హైయర్ ది బ్రాండ్. అండ్ ఇది వచ్చేసరికి సైడ్ ఇలా ఒక పుల్ అవుట్ లాగా ఉంటుంది అనమాట. ఇది వాటర్ బాటిల్స్ ఫిల్ చేసి పెట్టుకుంటాను, సో ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు కదా మనం తీసుకొని వాటర్ తాగడానికి అన్నట్లు ఇలా ఫ్రిడ్జ్ పక్కనే పెట్టింటాను అనమాట. అండ్ ఇది వచ్చేసరికి రైస్ బ్యాగ్. నేను రైస్ బ్యాగ్ అయితే బయట పెడతాను, లేదంటే పురుగులు అవి వచ్చేస్తాయని. జనరల్గా అయితే మనం ఈ కిచెన్ కౌంటర్ టాప్ కింద కూడా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇటు సైడ్ వాల్కి వచ్చేస్తే జస్ట్ ఇలా చిన్న 2 వాల్ ఫ్రేమ్స్ లాగా వస్తాయి కదా, సో అవి యాడ్ చేశాను అనమాట. ఆ స్పేస్ అంతా ఎంటీగా ఉంటుంది కదా అన్నట్లు ఇలా సేమ్ కిచెన్ కలర్లో ఏవైతే ఉన్నాయో అవే యూస్ చేశాను అనమాట. అండ్ ఇటు సైడ్కి వచ్చేస్తే ఇదంతా నా కిచెన్ కౌంటర్ టాప్. నేను కిచెన్ కౌంటర్ టాప్కి అయితే బ్లాక్ గ్రానైట్ యూస్ చేశాను అనమాట. కింద వచ్చేసరికి సీ బ్లూ కలర్ అనొచ్చు. సో ఎగ్జాక్ట్గా నేమ్ తెలియదు నాకు. సో కలర్ అయితే లైట్ బ్లూ షేడ్ అయితే ఉందన్నమాట. కిందది వచ్చేసి అంత అక్రిలిక్ యూస్ చేశాను. అండ్ ఇటు కార్నర్కి వచ్చేసి ఇక్కడ క్వాజ్ షింక్ అనమాట ఇది. సో అండ్ టైల్స్ కూడా మీరు చూస్తే నేను వైట్, బ్లూ అండ్ బ్లాక్ ఈ కాంబినేషన్లో వెళ్ళాను అనమాట. ఇవి కూడా నేను నా కిచెన్ లామినేట్స్కి కరెక్ట్గా సెట్ అయ్యేట్టే తీసుకోవాలి అన్నట్లు చాలా వెతికి తీసుకున్నాను అనమాట. సో నేనైతే సాటిస్ఫై అయ్యా ఈ టైల్స్కి అయితే.
అండ్ ఈ గ్రానైట్ వచ్చేసరికి బ్లాక్ గ్రానైట్. సో నేను వైట్ని మెయింటైన్ చేయలేను అన్నట్లుగా ఇలా బ్లాక్ తీసుకున్నా. అండ్ కింద డౌన్ పార్ట్ అయితే చూపిస్తున్నా. ఫస్ట్ అయితే షింక్ కింద వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. సో నేనేమి ఎక్కువ యూజ్ చేయలేదు మెటీరియల్ ఇవి అవి అన్నట్టు పెట్టేసి, అంతా మెస్ అయితే చేయలేదన్నమాట. జస్ట్ ఈ స్టవ్ క్లీన్ చేసుకోవడానికి నేను యూజ్ చేస్తాను ఈ రియూజబుల్ టిష్యూస్. సో అవి మాత్రం ఉన్నాయి. సో అలాగే సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేసుకోవడానికి అవి 2, అలాగే ఒక చిన్న డస్ట్బిన్ అండ్ అలాగే కవర్స్ అనమాట. ఈ కవర్స్ అన్నీ ఇలా పెట్టుకుంటాను. అండ్ అంతే అండి, ఎక్కువ అయితే ఏం ప్లేస్ చేయలేదు దీని కింద. సో ఇక్కడైతే ఇవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది బాటిల్ పుల్ అవుట్ అనమాట. యాక్చువల్గా నేను బాటిల్ పుల్ అవుట్ పెడదామని అనుకోలే, బట్ అనుకోకుండా ఇది కూడా యాడ్ అయిపోయింది. సో బాటిల్ పుల్అవుట్స్ కూడా యూజ్ అవుతుంది అనిపించింది అనమాట తర్వాత పెట్టుకుంటే. సో ఇలా నేను ఎక్కువగా యూజ్ చేయని ఐటమ్స్ ఉంటాయి కదా, సో రాజ్మా ఇవంతా, సో అవంతా ఇక్కడ పెట్టేస్తాను. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది అనమాట, ఇవి కట్లరీ అనమాట. ఎక్కువ ఏం లేదు నా దగ్గర కట్లరీ ఇవి అంతా. సో జస్ట్ స్పూన్స్ ఇలా ఉందన్నమాట. ఇవంతా కూడా ట్యాండమ్ డ్రావర్స్. సో ఇవి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు అన్నట్లు నేను అవి పెట్టించుకున్నా. అండ్ కింద వచ్చేసరికి గ్లాసెస్ అనమాట, డైలీ యూస్ చేసే గ్లాసెస్ బాక్సెస్ అవి ఇక్కడ ఉంటాయి. అండ్ దీని కింద వచ్చేసరికి ఇది ప్లేట్స్ అనమాట. నార్మల్గా టిఫిన్స్కి అలా యూస్ చేస్తాం కదా, సో నార్మల్ ప్లేట్స్. ఇక్కడైతే ఈ బాక్స్లో వచ్చేసరికి ఇలా ప్లేట్స్తో అయితే పెట్టుకున్నాను, ఇలా ఆర్గనైజ్ చేశాను అనమాట. అండ్ ఇటు సైడ్కి వచ్చేస్తే ఇది వచ్చేసి కార్నర్ ఏరియా. ఈ కార్నర్ ఏరియాని నేను ఎలా డిజైన్ చేశానంటే చూపిస్తాను చూడండి. ఇలా సింగిల్ డోర్ కాకుండా ఇలా డబల్ డోర్ ఇచ్చేసాను అనమాట. సో దట్ మనకి ఎక్కువ స్పేస్ వస్తుంది, ఒకవేళ ఎక్కువ పెద్దవి ఏమైనా లోపల పెట్టుకోవాలన్నా ఈజీగా ఉంటుంది అన్నట్లు. సో ఇక్కడైతే ఎక్కువగా ఏం లేవు, ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్, ఇంకా అలాగే ఇంకా డైలీ యూస్ చేసేవి అన్నీ ఇక్కడే, ప్రెషర్ కుక్కర్స్ అవి ఇవి నేను పెట్టేశాను. అండ్ ఇది వచ్చేసరికి నేను హాబ్ కదా, హాబ్కి పాయింట్ అదైతే గ్యాస్ పైప్ లైన్ అనమాట. అంతే, ఎక్కువ ఏం పెట్టలేదు కిచెన్లో కూడా. అండ్ ఇటు సైడ్కి వచ్చేస్తే ఇది వికా బాస్కెట్ అనమాట. సో ఇలా తీసుకున్నా, నేను ఇలా సపరేట్ చేసి పెట్టుకుంటాను పొటాటోస్ అండ్ ఆనియన్స్. సో ఈ వికా బాస్కెట్లో చిన్న బౌల్ లాగా పెట్టేసి, అంతే. ఈ కింద స్పేస్ని ఎలా యూటిలైజ్ చేయాలా అన్నట్లు ఇలా బోర్డు ఉంటుంది కదా, చాపింగ్ బోర్డు, ఈ చాపింగ్ బోర్డుని అయితే ఇక్కడ పెట్టుకునేసాను. ఈజీగా యాక్సెస్ చేయడానికి కూడా ఉంటుంది, సో స్పేస్ని కూడా యూటిలైజ్ చేసినట్టు ఉంటుంది అన్నట్లు. అండ్ కిందకు వచ్చేస్తే ఇది బౌల్స్ రోజు యూస్ చేసుకుంటాం కదా, సో ఈజీగా తీసుకోవచ్చు అన్నట్లు ఇలా ఒక డ్రావర్ అయితే ఇచ్చేసాను. అంతే అనమాట. కింద బేస్ పార్ట్ అంతా కూడా నేను ఇలానే, ఎక్కువ ఏది పెట్టలేదు, ఎక్కువ పెట్టి మెస్ అయితే చేయలేదు. సో అండ్ ఇలా కౌంటర్ టాప్ మీద వచ్చేసరికి ఇదేమో నా రైస్ కుక్కర్ అండ్ అది వచ్చేసరికి మిక్సీ అనమాట. అండ్ ఇటు సైడ్ పార్ట్ చూపిస్తాను, ఇది నా ఫేవరెట్ పార్ట్ అనమాట. ఇది విండో ఏరియా, ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టాను అనమాట. కొంచెం కిచెన్లో గ్రీనరీ ఉంటే ఆ ఫీల్ బాగుంటుంది అన్నట్లు ఇలా సెట్ చేసుకున్నాను. సో ఇది ఎక్కువ అయితే నేనేం ప్లేస్ చేయలేదు ఈ కౌంటర్ టాప్ మీద. చిన్న 2 స్టాండ్స్ యూస్ చేసి డైలీ యూజ్ అయ్యేవి మాత్రం అలా పెట్టుకున్నా, మిగిలినవన్నీ లోపల పెట్టేశాను అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ప్లాంట్ హ్యాంగింగ్ అనమాట. సో ఇది బాగా లుక్ అయితే ఎలివేట్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనీ ప్లాంట్ అనమాట, ఐ మీన్ మనీ ప్లాంట్ లీవ్స్ ఉంటాయి కదా ఆర్టిఫిషియల్వి, సో మనీ ప్లాంట్ లీవ్స్ అవి. సో ఈ కార్నర్లో వచ్చేసరికి ఇలా ఒక స్టాండ్ అయితే పెట్టింటాను, డైలీ యూస్ చేసేదానికి ఏమేమి అవసరం అవుతాయో అవి మాత్రం ఇక్కడ ఉంటాయి. ఈ స్టాండ్స్ అన్నీ కూడా నేను ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీటిలోనే తీసుకున్నాను అనమాట. మ్యాక్సిమం ఫ్లిప్కార్ట్, అమెజాన్ అండ్ మీషో నుంచి తీసుకున్న ప్రోడక్ట్సే ఇక్కడ ఉన్న మ్యాక్సిమం అన్నీ కూడా. ఇలా కార్నర్లో వచ్చేసరికి అయితే ఇలా నైఫ్స్ అన్నీ ఇలా ఒక దాంట్లో ప్లేస్ చేసి అలా కార్నర్లో ప్లేస్ చేశాను. కౌంటర్ టాప్ మీద ఇలా చిన్నది ఒక ట్రే ఒకటి పెట్టేసి, ఆ ట్రే మీద ఇవి కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్సే. ఇవన్నీ కూడా నేను మీషోలో, అమెజాన్లో తీసుకున్నా.
వీటిని అన్నిటి గురించి నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలి అనుకుంటే ఆ వీడియోస్ అయితే చెక్ చేయండి. నేను ఐ కార్డ్స్లో మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇది వచ్చేసరికి ఇది నా మసాలా బాక్స్ కౌంటర్ అనమాట. ఐ మీన్ మసాలా బాక్సెస్ కోసం ఇలా నేను సపరేట్గా చేయించుకున్నది. సో ఇవన్నీ కూడా నేను దీనికోసమే సపరేట్గా తీసుకున్నా. అది వైట్ ఉంది కదా, సో ఇలా కలర్స్ అయితే పాప్ అవుతుంది అన్నట్లు అది తీసుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసరికి హాప్, నేనైతే హాప్ యూస్ చేస్తున్నా. సో నాకైతే యూసేజ్తో అయితే ఏం ప్రాబ్లం లేదు. సో హ్యాపీగా ఎవరైనా తీసుకోవాలంటే తప్పకుండా సజెస్ట్ చేస్తా. అండ్ ఇటు సైడ్కి వచ్చేసరికి క్వాజ్ సింక్. అండ్ ఇది వచ్చేసరికి నేను వైట్లో వెళ్ళా, బ్లాక్ గ్రానైట్ కదా, సో మ్యాచ్ అవుతుంది అన్నట్లు అలా వెళ్ళిపోయాయి అనమాట. ఇది వచ్చేసరికి నా కౌంటర్ టాప్ అనమాట కిచెన్ది. ఇలా ఎక్కువ మెస్ చేయకుండా సింపుల్ థింగ్స్లోనే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ దీని పైన పార్ట్కి వెళ్ళిపోతాను అనమాట. ఫస్ట్ పైన పార్ట్ అంతా అయితే ఇలా ఉంది, ఇలా బ్లాక్ వైట్. సో బ్లాక్ వచ్చేసరికి ఇలా గ్లాస్ యూస్ చేశాను. ఇది వచ్చేసరికి అంత లామినేటే, హై గ్లాస్ లామినేట్. ఇది వచ్చేసరికి ఫిల్టర్. దీనికి సంబంధించిన ప్రతి వీడియో కూడా నేను ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది కూడా నేను ప్రతిదీ కూడా వీడియో అయితే పోస్ట్ చేశాను, చెక్ చేయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ ఇటు సైడ్కి వచ్చేస్తే ఇవి వచ్చేసరికి డైలీ యూస్ చేస్తాం కదా, వాటి కోసం నేను ఇలా తీసుకున్నాను అనమాట. అండ్ దానిలోనే లైట్ కూడా ఇప్పించేసా. సో దానివల్ల లుక్ ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. సో ఇలా కారం, ఉప్పు, సో ధనియాల పొడి, సో డైలీ యూస్ చేసేవన్నీ అంతే. ఎక్కువ రెగ్యులర్గా యూస్ చేసేవన్నీ ఫ్రంట్కి, మిగిలినవంతా బ్యాక్ అయితే పెట్టేస్తాను. సో అది అనమాట ఇటు సైడ్. అండ్ ఇది వచ్చేసరికి క్రాంప్టన్ చిమ్నీ. నేను యూస్ చేస్తున్న బ్రాండ్ వచ్చేసి క్రాంప్టన్. అండ్ ఇది వచ్చేసి ఆటోమేటిక్ అనమాట చిమ్నీ. సో ఆటో క్లీన్ కూడా, సారీ ఆటోమేటిక్ మీన్స్ ఆటో క్లీన్. ఆ తర్వాత ఇటు సైడ్కి వచ్చేస్తే ఇది కూడా రోజు యూస్ చేసే సామాను ఉంటాయి కదా, సో అవి మాత్రం ఇవి కూడా ఇలా ఉంటాయి. అండ్ ఇందులో కూడా ఇలా ప్రొఫైల్ లైట్ అయితే తెప్పించేసా పైన అండ్ కింద రెండు కూడా. సో దానివల్ల ఇంకా కొంచెం లుక్ అనిపిస్తుంది అనమాట మనం నైట్ టైమ్. అండ్ ఇవైతే నేను రెగ్యులర్గా యూస్ చేసేవి కాకుండా నార్మల్గా ఉంటాయి కదా, సో అలా క్లోజ్ చేశాను అనమాట. సో ఒకసారి నేను మీకు వ్యూ అంతా చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చేసరికి పైన పార్ట్ అనమాట. సో ఇంకా ఆ పైన వచ్చేసరికి ఇదంతా నేను లాఫ్ట్కి తీసుకున్నా. లాఫ్ట్ అంతా ఇలా ఎల్ షేప్లో తీసుకున్నా అనమాట. సో నేను లాఫ్ట్కి ఎక్కడ హ్యాండిల్స్ యూస్ చేయలేదు, అన్నీ కూడా పుష్ టు ఓపెనే. సో ఇక్కడ నాకు హ్యాండిల్ లెస్ బాగుంటుంది అనిపించింది. అండ్ సీలింగ్ విషయానికి వస్తే నేను సీలింగ్ అయితే ప్లెయిన్గా వదిలేసా. ఎందుకో సీలింగ్కి మనీ వేస్ట్ అనిపించింది. సో అందుకోసమని జస్ట్ ఒక లైట్ పెట్టేసి ఆ ప్లేస్ని సీలింగ్ అయితే చేయకుండా వదిలేసాను అనమాట, అంతే అండి. అండ్ నేను యూస్ చేసింది పైనంతా గ్లాసీ, కింద వచ్చేసరికి అక్రిలిక్. నేను చాలా వీడియోస్లో మెన్షన్ చేశాను. సో ఈ అక్రిలిక్ కలర్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో ఇది క్యాటలాగ్ టు క్యాటలాగ్ డిఫరెన్స్ అయితే వస్తుంది. మీరైతే ఫస్ట్ క్యాటలాగ్ చూసి డిసైడ్ అవ్వండి. అండ్ అలాగే వీలైతే రియల్గా మీరు ఫీల్ అయ్యే విధంగా ఉంటే చూసి ట్రై చేయండి అనమాట. లేదంటే కలర్ డిఫరెన్స్ అయితే చాలా వస్తుందన్నమాట. సో నేనైతే అలానే వెళ్ళాను. సో వెళ్ళి విజిట్ చేసి ఆ క్యాటలాగ్లో ఉన్న లామినేట్ ఉందా లేదా, అలానే ఉందా లేదా, కలర్ ఏదైనా డిఫరెన్స్ వస్తుందా ఫోటోకి అన్నట్లు నేను చెక్ చేసి తీసుకున్నాను అనమాట. అంతే అండి, ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.